భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. రాబోయే ఫేమ్ 3 స్కీమ్ సబ్సిడీస్ వల్ల ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కొనుక్కునే కస్టమర్లకి, కంపెనీలకి, డీలర్లకి మేలు జరగబోతుందా? అసలు ఫేమ్ 3 స్కీమ్ రాబోతుందా? ఎంత సబ్సిడీస్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న అండి. ఇవాళ మనకి ఈఎంపీఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకి ఒక్కొక్క వాహనం మీద 10,000 రూపాయల వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మరి 2 వీలర్కి ఈ సబ్సిడీ సరిపోతుందా, లేకపోతే ఎంత సబ్సిడీ వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రోజు వరకు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాలకి సబ్సిడీలను అయితే అందజేస్తుంది. నిజానికి ఫేమ్ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంది. అయితే మార్చి నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫేమ్ స్కీమ్ అక్కడతో ఆపేయడం జరిగింది. అంటే ఎక్స్టెండ్ చేయకుండా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఈఎంపీఎస్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి మాక్సిమం 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి మాక్సిమం 25,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు సబ్సిడీ అందజేస్తున్నారు. మనం జూలై 4వ తారీఖు వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు చూసుకున్నట్లయితే ఎంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలు సబ్సిడీ ఇస్తున్నారనే డేటా చూసుకున్నట్లయితే 6,824 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కున్న కస్టమర్లకి సబ్సిడీ అందజేస్తుంది. ఇక ఇప్పుడు మనకి తాజాగా వినపడుతున్న అప్డేట్స్ ఏంటంటే జూలై నెలలో ఫేమ్ 3 స్కీమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూలై 24వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ బడ్జెట్ లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 3 స్కీమ్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా 2 వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి, 10,000 కోట్ల రూపాయల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ 3 స్కీమ్ కి బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. కాదు 30,000 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుందని చెప్పి కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. మరి ఏ బడ్జెట్ వస్తే మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. అసలు మొదటిగా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015 సంవత్సరంలో ఫేమ్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి 5,172 కోట్ల రూపాయలని కేటాయించారు. మీకు జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఎవరైతే సివిల్స్ కి ప్రిపేర్ అవుతారో అటువంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ ఫేమ్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ ని తగ్గించడం. భారతదేశం పెట్రోల్ దిగుమతుల మీద వేరే దేశాల మీద ఆధారపడి ఉంటుంది, అది తగ్గించుకోవడం కోసం. మూడోది, ఎలక్ట్రిక్ వాహనాలకి సబ్సిడీలు ఇచ్చి ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనేది ఉద్దేశం. వీటన్నిటిలో చాలా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సామాన్యుడు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవాలి. ఎప్పుడైతే సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కుంటారో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ పెరిగితే పొల్యూషన్ వాటంతా అదే తగ్గుతుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. మరి ఒక సామాన్యుడు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే దానికి ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే సబ్సిడీలు అందజేస్తే తక్కువ రేటుకి అందుబాటులోకి ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయి కాబట్టి సబ్సిడీని అనౌన్స్ చేస్తుంది. 2015 సంవత్సరంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు సబ్సిడీ అనౌన్స్ చేస్తే 2019 సంవత్సరంలో ఫేమ్ 2 స్కీమ్ ని కంటిన్యూ చేస్తూ సబ్సిడీ అమౌంట్ ని 10,000 కోట్ల రూపాయలు పెంచారు. ఇదంతా గమనించిన తర్వాత గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సబ్సిడీలు ఎక్కువ ఇస్తే గనక సామాన్యుడికి ఎలక్ట్రిక్ వెహికల్ అందుబాటులోకి వస్తుందనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఉంది. కానీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మరి స్టార్టింగ్ ఏమో సబ్సిడీ ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు. జూన్ 2023 సంవత్సరం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 40% సబ్సిడీ ఇచ్చేది కాస్త 15% తగ్గించేశారు. రీసెంట్ గా 2024 సంవత్సరం వచ్చేసరికి మనకి ఏప్రిల్ నెలలో ఈఎంపీఎస్ స్కీమ్ పెట్టి కేవలం 10,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. ఎందుకు అంటే దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రీజన్స్ చెప్పారు. కొన్ని కంపెనీస్ లూప్ హోల్స్ యూజ్ చేసి తప్పుడు విధంగా సబ్సిడీస్ ని వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని నియంత్రించడం కోసమే సబ్సిడీని తగ్గించామని చెప్పి ఒక కారణం చెప్పారు. బట్ ఎల్లకాలం లూప్ హోల్స్ ఉండవు కదా. ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళ మెయిన్ ఎజెండా ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ రేటు పెడితే సామాన్యుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో పెట్టారు కాబట్టి ఎలా లేదన్నా సబ్సిడీ ఇస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ అమ్ముడే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సినారియో ఫేమ్ 3 కింద 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు అనుకుందాం. దీని పాయింట్ లో మనకి ఎన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సబ్సిడీ ఇవ్వచ్చు? 1 కోటి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి సబ్సిడీ ఇవ్వచ్చు 10,000 కోట్ల రూపాయల లెక్కను మనం లెక్క వేసుకుంటే. కాకపోతే ఇచ్చిన బడ్జెట్ మొత్తం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి ఇచ్చారు కదా, దాంట్లో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కూడా కొంత అమౌంట్ పెడతారు. ఉదాహరణకి ఒక 50 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అనుకుందాం, అంటే 5,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కేటాయిస్తే 50 లక్షల పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం 10,000 రూపాయలు సబ్సిడీ పెడితే దానివల్ల ఎంతమంది కస్టమర్లు కొనే అవకాశం ఉంటుంది?
ఉంది? ఒకసారి మన ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇవాళ మన భారతదేశంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ అమ్మకాలు సంవత్సరానికి యావరేజ్గా 7 లక్షల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఓవరాల్గా భారతదేశ మార్కెట్లో. ఇప్పుడు 7 లక్షల ప్రకారంగా మనం లెక్క వేసుకుంటే మినిమం ఇప్పుడు ఈవీ కంపెనీస్ ఏమని అడుగుతున్నారంటే, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఫేమ్ 3 స్కీమ్ని అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాలైనా ఆ స్కీమ్ని ఉంచండి, ఇష్టం వచ్చినట్టు మధ్యలో ఆపేయకండి. మీరు కనుక మధ్యలో ఆపేస్తుంటే మాకు మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక కంపెనీ ఉన్నారు, సబ్సిడీ వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు ప్రొడక్షన్ పెంచేసుకుని ఉన్నారు. ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి సబ్సిడీ తగ్గించేస్తుంది అనుకోండి, వాళ్ళకేమో వెహికల్ అమ్మలేరు, నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకోసం క్లియర్గా కనీసం ఒక 3 సంవత్సరాలైనా ఆ స్కీమ్ ఉండేలా చూడండి అని చెప్తున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల ప్రకారంగా యావరేజ్గా సంవత్సరానికి 7 లక్షల అమ్మకాలు చూసుకున్నట్లయితే 21 లక్షల వరకు మన భారతదేశంలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్ముడే అవకాశం క్లియర్గా ఉంది. బట్ ఇప్పుడు మనం 5,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం కేటాయించినట్లయితే 50 లక్షల వరకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి సబ్సిడీ ఇవ్వచ్చు. కానీ 3 సంవత్సరాల పరిధిలో చూసుకున్నట్లయితే మనం యావరేజ్గా మన మార్కెట్ ఎంతవరకు అమ్మగలుగుతున్నాం? 21 లక్షలు. కానీ మనకి 50,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి ఇచ్చిన మార్కెట్ షేర్ ఎంత ఉంది? 21 లక్షల వరకు ఉంది. కాబట్టి సబ్సిడీ వృధా అయ్యే అవకాశం. రెండోది, సబ్సిడీని 20,000 రూపాయలు పెంచడం. 20,000 రూపాయల వరకు బెనిఫిట్ ఇస్తే ఏమొస్తుంది? యావరేజ్గా 3 సంవత్సరాల్లో దాదాపుగా 30 లక్షల పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి సబ్సిడీ ఎప్పుడైతే 20,000 రూపాయలు పెంచుతారో అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఎక్కువ రేట్లు ఉంటాయి, దాన్ని కొనుక్కోవాలంటే కొంచెం ఎక్కువ సబ్సిడీ ఉంటే రేటు తగ్గుతుంది. అలా ఆలోచిస్తే ఒక 30-33 లక్షల వరకు మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. 21 నుంచి 30. అది 100% అని చెప్పలేను, దీనివల్ల బెనిఫిట్ ఉంది. ఇక మూడో సెగ్మెంట్, సబ్సిడీని 30,000 రూపాయలు పెంచారు అనుకుందాం. 30,000 రూపాయలు పెంచితే యావరేజ్గా ఒక 15 నుండి 20 లక్షల రూపాయలు 20 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్ముడే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్ పరంగా మన సేల్ మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫాస్ట్గా మార్కెట్ వచ్చేస్తుంది, కాకపోతే సబ్సిడీ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. మూడో సినారియో. సో దీన్ని బట్టి మినిమం చూసుకున్నట్లయితే 15-20,000 అయితే మార్కెట్ని కొంచెం ఎక్కువ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే వచ్చే బెనిఫిట్. ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దానికి చాలా బెనిఫిట్ వస్తుంది. కారణం డైరెక్ట్ గా 10,000 కోట్ల రూపాయలు ఎక్స్క్లూజివ్ గా మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ కేటాయించారు అనుకోండి. బెనిఫిట్ చూసుకున్నట్లయితే దాదాపుగా 30 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి మనం 30,000 రూపాయల సబ్సిడీ ఇచ్చినా కూడా 3 సంవత్సరాల వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కీలకంగా చాలా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్ముడే అవకాశం ఉంటే స్కీమ్ అయితే మాత్రం 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే తిరిగి చూసుకోకలేదు, ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ రికార్డ్ అమౌంట్ సేల్స్ ప్రతి నెల నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనం బడ్జెట్ ఎంత కేటాయిస్తే దానికి సేల్ ఎలా ఉంటుందో ఆలోచించు. అయితే మీరు అనుకోవచ్చు ఎందుకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ గురించి ఎక్కువ చెప్తున్నాను. ఇవాళ మార్కెట్లో 50% వచ్చి 2 వీలర్ సెగ్మెంట్ ఆక్యుపై చేస్తే 40-45% వచ్చి ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ ఆక్యుపై చేస్తే ఓన్లీ ఒక 5% 4 వీలర్స్ బస్సెస్ ఆక్యుపై చేసాయి. సో డైరెక్ట్ గా కస్టమర్ బెనిఫిట్ అయ్యే సెగ్మెంట్ 2 వీలర్. 3 వీలర్ సెగ్మెంట్ వచ్చి ఆటో నడిపిన తర్వాత కస్టమర్స్ దాంట్లో మళ్ళీ ఎక్కుతారు. డైరెక్ట్ ఆటో డ్రైవర్స్ కి బెనిఫిట్ ఉంటుంది. సో మోస్ట్లీ కస్టమర్ కి డైరెక్ట్ బెనిఫిట్ 2 వీలర్ కాబట్టి 2 వీలర్ గురించి నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ విషయం ఏంటంటే ఫేమ్ 3 స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ డైరెక్ట్ గా 2 వీలర్స్ కి ఇచ్చేస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ఆలోచించాల్సిన విషయం. యాజ్ ఆఫ్ నో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీని దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ బస్సుల మీద మెయిన్ గా ఫోకస్ చేస్తామని చెప్పారు. బట్ బస్సులకు కేటాయించినా కూడా కస్టమర్ కి బెనిఫిట్ చాలా తక్కువ కనిపిస్తుంది. పొల్యూషన్ లెవెల్స్ తగ్గించచ్చు ఓకే, కానీ డైరెక్ట్ గా కస్టమర్ బెనిఫిట్ ఉండట్లేదు. ఇక 3 వీలర్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి 3 వీలర్ కి ఎక్కువ సబ్సిడీ ఇచ్చారు అనుకోండి, B2B సెగ్మెంట్ కి హెల్ప్ అవుతుంది, ఆటో సోదరులకి హెల్ప్ అవుతుంది. కానీ డైరెక్ట్ కస్టమర్లకి మళ్ళీ దాని వల్ల కూడా బెనిఫిట్ కనిపించట్లేదు. మేజర్ గా 2 వీలర్స్ వల్ల అయితే ఎక్కువ సేల్ పరంగా 2 వీలర్ కస్టమర్స్ బెనిఫిట్ అవుతున్నారు. లేదనుకుంటే మెజారిటీ సబ్సిడీ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఆటో సోదరులకి బెనిఫిట్ అయితే వస్తుంది. ఈ 2 సెగ్మెంట్స్ లో అయితే బెనిఫిట్ కనిపించే అవకాశం ఉంది. కాకపోతే బస్సుల మీద ఫోకస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఎక్కువ బస్సులకే సబ్సిడీ ఇచ్చేవారు అనుకోండి, ఫేజబిలిటీ మాట్లాడుకుంటే ఈవెన్ మన డీజిల్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు పెడితే ప్రైజెస్ సేమ్ గానే ఉంటున్నాయి. ఇవాళ హైదరాబాద్లో చాలా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నారు, తిరుపతిలో చాలా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి, లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఏసీ బస్సులో వెళ్తే సాధారణ బస్సుతో పోల్చిన ఎలక్ట్రిక్ బస్సులో వెళ్ళినప్పుడు లగ్జరీ బస్సులో టికెట్ రేట్ ఎక్కువగా ఉంది కదా, అప్పుడు సాధారణంగా కస్టమర్ ఏం చేస్తున్నారు, నార్మల్ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. పొల్యూషన్ ఎక్కడ తగ్గుతుంది? సో ఈ పాయింట్లో మనం ఆలోచించినప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు పెట్టినంత మాత్రాన ఆ బెనిఫిట్ పొల్యూషన్ తగ్గించడానికి ఒక మేరకు హెల్ప్ అవుతుంది, కానీ డైరెక్ట్ గా కస్టమర్లు దాన్ని యూసేజ్ కెపాసిటీని పెంచడంలో ఫెయిల్ అవుతున్నారు. సో మనం ఎలక్ట్రిక్ బస్సులు పెంచుతూనే ఈవెన్ నార్మల్ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎక్కువ పెట్టి సాధారణ రేట్లకి ఎలక్ట్రిక్ బస్సులు పెడితే దానివల్ల బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి 10,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినా, ఒక 10,000 రూపాయలు 2 వీలర్ కి సబ్సిడీ ఇచ్చి, లేదంటే యావరేజ్ గా 15,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చినా కూడా కస్టమర్
బెనిఫిట్ ఉంటుంది. 30,000 పెంచితే మరింత మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఫీచర్స్ ఉన్న వెహికల్ కొనుక్కోవాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్ కొనుక్కోవాలనే వాళ్ళ యొక్క కళ నెరవేరే అవకాశం ఉంటుంది. మా కంక్లూషన్ లో మినిమం చూసుకున్నట్లయితే 15,000 రూపాయల నుండి 20,000 రూపాయలు సబ్సిడీ వస్తే మాత్రం మార్కెట్ ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2x గ్రోత్ రేట్ కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒక 15 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్ముడిపోయే అవకాశం కూడా ఉంటుంది అలా చేస్తే కనుక. ఇది ఓవరాల్ గా ఫేమ్ 3 స్కీమ్ కి సబ్సిడీ ఎంత వస్తే బాగుంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన జూలై 24వ తారీఖున మనకి బడ్జెట్ సమావేశంలో మాక్సిమం దీనికి సంబంధించిన డీటెయిల్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువ సబ్సిడీ రావాలని చెప్పి ఇండస్ట్రీ ఫాస్ట్ గా గ్రో అవ్వాలని ఆశిద్దాం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ గేమింగ్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గేమింగ్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.